హలో గైస్, దిస్ ఇస్ సాయి. సో వెల్కమ్ టు ది ఓకే సాయి యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చేసి ఆన్లైన్ లో నుంచి చాలా జెన్యున్ గా ఎలా ఎర్న్ చేయాలి, అది కూడా అమెజాన్ నుంచి గైస్. అమెజాన్ నుంచి ఎవ్రీ మంత్ 50,000 అంటే ఎక్కువ ఎలా సంపాదించాలనేది విత్ ప్రాక్టికల్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. యూట్యూబ్ లో ది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి వీడియో రావడము. అండ్ ఇందులో ఏంటంటే అమెజాన్, టెలిగ్రామ్, క్వారా అండ్ చాట్ జీపీటీ ఈ 4 వెబ్సైట్ ని యూస్ చేసుకుని ఈ 4 నుంచి ఎర్న్ చేయొచ్చు. ఒకటే కాదనమాట, ఒకే దెబ్బకి 2-3 పిట్టలు అంటారు కదా. సో అలాంటి వీడియో అనమాట. ఈ ఒక్క వీడియో మీరు ప్రాపర్ గా చూసినట్టయితే 2-3 ఇన్కమ్ సోర్సెస్ అయితే మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట, వేరే వీడియోస్ చూడకుండా. సో ఇది గైజ్ ఓవరాల్ గా టాపిక్. సో గైస్, అమెజాన్ అసోసియేట్స్ కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. యువర్ అసోసియేట్ అకౌంట్ వ్యూ పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 15,000 రూపీస్ తో స్టార్ట్ అయిన జర్నీ. దాని తర్వాత 79,000 అయింది, దాని తర్వాత 1,25,000 అయింది, దాని తర్వాత 1,79,000 అయితే అయింది. ఇది నాది అమెజాన్ అసోసియేట్ సెంట్రల్ లో సెకండరీ అకౌంట్ అనమాట. సో ఇప్పటిదాకా మనం సెకండరీ అకౌంట్ లో ఎర్న్ చేసిన అమౌంట్ 4 lakhs ఎబో అనమాట. జస్ట్ 5 months లో 4 lakhs అనేది ఎర్న్ చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్ లో ఎవరైనా రూపాయి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. దాని తర్వాత నేర్చుకున్న కొద్ది పైకి అయితే వెళ్తూ ఉంటారనమాట. మీరు కూడా అంతే గైస్. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అనమాట. అండ్ ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత 100% అయితే మీకు ఎర్నింగ్ అనేది జరుగుతుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అనమాట. హలో గైస్, గివ్ అవే కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. 5 members కి ఈచ్ పర్సన్ కి 10K చొప్పున మొత్తం 50K రూపీస్ అయితే గివ్ అవేకి అయితే ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ థింగ్స్ అయితే చేయండి. వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ వీడియోకి సంబంధించిన గివ్ అవే విన్నర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తామంటే ఈ వీడియోకి లైక్ టార్గెట్ 15K అయితే ఇస్తున్నాను. 15K ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ముందుగా ఏం చేయాలంటే నా పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో కొట్టేయండి అనమాట. అండ్ ఈ వీడియోని లైక్ కొట్టేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలనేది కూడా కంపల్సరీగా కింద అయితే కామెంట్ చేయండి. అంతే గైస్. సో ఇంపార్టెంట్ నోట్ అనమాట. సో అమెజాన్ నుంచి ఏ విధంగా ఏం చేయొచ్చు అండ్ పర్ మంత్కి 50,000 కంటే ఎక్కువ ఎలా సంపాదించాలనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీరు వేరే వేరే చోట్ల ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ చూసుంటారు. అయినా కానీ ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మనీ కూడా ఎర్న్ చేయని రోజులు ఉండుండొచ్చు. బట్ ఈ పర్టికులర్ వీడియో నుంచి మీరు వన్స్ వీడియో చూసిన తర్వాత 100% మీకు అయితే ఎర్నింగ్ అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఆలస్యం లేకుండా ఇన్ కేస్ మీకు అకౌంట్స్ ఉన్నా కానీ ఫస్ట్ నుంచి నేను ఏ విధంగా అకౌంట్ క్రియేషన్ దగ్గర కూడా పాయింట్ అనమాట, ప్రతిదీ పాయింట్ అనమాట చెప్పేది. సో అకౌంట్ క్రియేషన్ దగ్గర నుంచి ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కానీ సో మీరైతే అకౌంట్ అయితే నేను చెప్పిన విధంగా చేసుకోండి. నేమ్స్ ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వద్దు, ఏమేమి చేయకూడదు అనేది ప్రతిదీ చెప్తాను. సో ఒకసారి గూగుల్లో క్రోమ్ ఓపెన్ చేసేయండి. అమెజాన్ అసోసియేట్స్ అని ఉంటుంది. సో అమెజాన్ అసోసియేట్స్ అని సెర్చ్ చేసేయండి. అమెజాన్ అసోసియేట్స్ అని సెర్చ్ చేయడంతోనే ఇక్కడ మీకు amazon.in అసోసియేట్ సెంట్రల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేయండి. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ తెలిసినా కానీ నేను చెప్పే ప్రకారం చేయండి. మీరు ఆల్రెడీ ఇన్ కేస్ మీకు తెలిసిన ప్రాసెస్లో చేస్తే మీకు ఆల్రెడీ ఎర్నింగ్ అయ్యిందా లేదా అనేది మీకు తెలుసు. సో చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే 100% అయితే ఎర్నింగ్ అవుతుంది. అండ్ ఇందులో జస్ట్ అకౌంట్ క్రియేషనే కాకుండా ఎలా చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయడంతోనే మీకు ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు అమెజాన్ పాత అకౌంట్ ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ పర్టికులర్ ప్రకారం అయితే చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. కొత్త అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ మీద ఆర్ మీ పర్టికులర్ లీగల్ నేమ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ మీద కావచ్చు అండ్ బ్యాంక్ అకౌంట్ మీద కావచ్చు, లీగల్ నేమ్ అంటారు కదా. సో ఆ పర్టికులర్ లీగల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ ప్రైమరీ మెయిల్ అయితే యూస్ చేయండి. అంటే మీరు ఏదైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో, అంటే మీరు డైలీ ఓపెన్ చేసే మెయిల్ ఏదైతే ఉంటుందో, బికాజ్ ఇక్కడ మనకు ఎర్నింగ్ కి సంబంధించిన డీటెయిల్స్, పేవుడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ఆఫర్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈ పర్టికులర్ మెయిల్ కి అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసి 6 characters ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఒకటి ఉండాలి, స్మాల్ లెటర్ ఒకటి ఉండాలి, లార్జ్ లెటర్ ఒకటి ఉండాలి. అండ్ దాని తర్వాత ఇలాంటి పర్టికులర్ థింగ్స్ అయితే వాడాల్సి ఉంటుంది అనమాట. ఇలా వాడి లైక్ 6 characters, అట్లీస్ట్ 6 characters ఉండేటట్టు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అనమాట. జిరాపీ ఆప్షన్ వచ్చింది. సో డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో హ్యూమన్ వెరిఫికేషన్, రోబోట్ కాదు అని తెలియడానికి అయితే ఈ పర్టికులర్ థింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడ మనం ఓటీపీని అయితే మన మెయిల్ కి, మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ పర్టికులర్ మెయిల్ కి వచ్చేసి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ పర్టికులర్ ఓటీపీని అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నాకు పైన ఓటీపీ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 885979
885979 ఓటీపీ వచ్చిందనమాట. సో నేను సింపుల్ గా వెరిఫై అయితే చేసేసాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ యాడ్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ని యాడ్ చేసిన తర్వాత యాడ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ సేమ్ ప్రాసెస్, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేస్తాము, అకౌంట్ అయితే క్రియేషన్ అయిపోతుంది. వన్స్ మొబైల్ వెరిఫికేషన్ అండ్ మెయిల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది, క్రియేట్ యువర్ అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అని. సో ఇక్కడ నుంచి ప్రతిదీ ఇంపార్టెంట్, ఏది పెట్టాలి ఏది పెట్టద్దు అని ప్రతిదీ క్లియర్ పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో నేను ఇప్పుడు టైప్ చేసి చేస్తే లైక్ టైం అయితే అవుతూ ఉంటుంది. సో నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా చేసుకుంటూ అయితే వెళ్ళిపోండి. ఇక్కడ పేయి నేమ్ ఉంది కదా, సో పేయి నేమ్ దగ్గర వచ్చేసి ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ మీద, అంటే మీరు రిసీవ్ చేసుకుంటారు కదా, మీరు ఇందులో ఎర్న్ చేసే అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే రిసీవ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ మీద నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఈ పేయి నేమ్ అనేది ఉండాలి. వన్స్ పేయి నేమ్ ఇచ్చాక ఇక్కడ మనకు అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, అడ్రస్ లైన్ 3 అండ్ సిటీ అని ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడ్రస్ లైన్ 1 అంటే మీ ఏరియా ఆర్ కాలనీ నేమ్ ఇవ్వండి. అండ్ అడ్రస్ లైన్ 2లో మీ టౌన్ నేమ్ ఇచ్చేయండి. అడ్రస్ లైన్ 3ని వదిలేయండి. అండ్ సిటీ దగ్గర వచ్చేసి మీరు ఏ పర్టికులర్ సిటీలో ఉంటున్నారు అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఏరియా ఆర్ కాలనీ ఇచ్చేసాను. అండ్ అడ్రస్ లైన్ 2లో మన పర్టికులర్ టౌన్ ఆ విధంగా ఇచ్చేసాను. అయ్యప్ప సొసైటీ ఇచ్చాను, ఇక్కడ మాదాపూర్ ఇచ్చాను. సో మీరు ఇవి ఇవ్వకండి, మీ పర్టికులర్ ఓన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను ఇచ్చాను కదా అని ఇవి అయితే ఇవ్వద్దు. అడ్రస్ లైన్ 3ని వదిలేయండి. అండ్ సిటీ దగ్గర నేను హైదరాబాద్ అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరుండే ప్లేసెస్ విలేజెస్ అయినా లేకపోతే వేరే వేరే పర్టికులర్ ప్లేసెస్ లో అది సిటీ కాదనుకోండి. సో అప్పుడు మేమేమి ఇవ్వాలి బ్రదర్ అని చాలా మంది అడుగుతారు. సో దానికి కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ పర్టికులర్ డిస్టిక్ నేమ్ ఉంటుంది కదా, మీ డిస్టిక్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి, నో ఇష్యూ అండి. అండ్ దాని తర్వాత మీ పర్టికులర్ స్టేట్ మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణలో, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో, ఎక్కడ మీరు ఇండియాలో ఎక్కడ ఉంటే ఆ పర్టికులర్ స్టేట్ కి సంబంధించిన పర్టికులర్ థింగ్ ని ఇచ్చేయండి. సో బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టడీ పర్పస్ పంజాబ్ లోకి వెళ్ళి చదువుతున్నారు అనుకోండి, పంజాబ్ అని ఇవ్వద్దండి. సో మీరు ఏ పర్టికులర్ మీ నేటివ్ మీ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన సిటీని అయితే ఇవ్వండి. అండ్ దాని తర్వాత స్టేట్ దగ్గర స్టేట్ ఇచ్చేస్తారు. అండ్ పోస్టల్ కోడ్ వచ్చేసి ఏంటంటే మీరు మీ ఏరియా పోస్టల్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అయ్యప్ప సొసైటీలో ఉంటున్నాను అనుకోండి. సో అయ్యప్ప సొసైటీకి సంబంధించిన పర్టికులర్ పిన్ కోడ్ ని అయితే ఇస్తున్నాను. మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ ని అయితే ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత కంట్రీ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫోన్ నెంబర్, మీరు ప్రీవియస్లీ ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. వన్స్ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పర్టికులర్ ఆప్షన్ అయితే ఉంటుంది. హూ ఇస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది. ద పేయి లిస్టెడ్ అబోవ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ బ్రో మేము లైక్ మాకు బ్యాంక్ అకౌంట్స్ లేదు, మా పర్టికులర్ పరిస్థితి ఏంటి అని చెప్తే, సో ఇక్కడ మీ పేరెంట్స్ నేమ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి. అండ్ దెన్ మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అండి. సో ద పేయి లిస్టెడ్ అబోవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత యూఎస్ టాక్స్ పర్పస్ గురించి మనకు ఒకటైతే అడుగుతారు, మీరు యూఎస్ పర్సనా కాదా అని. సో మనం ఆబ్వియస్లీ నో కాబట్టి నో ఆప్షన్ మీద, ఇన్ కేస్ మీరు యూఎస్ టాక్స్ పర్సన్ అయితే ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ కొన్ని ఫార్మ్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ థింగ్స్ అయితే ఫిల్ అప్ చేసుకోండి. వన్స్ అయిపోయిన తర్వాత దెన్ యూఎస్ టాక్స్ పర్పస్ నో అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో మనకి ఈ విధమైన ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఎంటర్ యువర్ వెబ్సైట్ అండ్ ఎంటర్ యువర్ యాప్ మొబైల్ యాప్ యూఆర్ఎల్స్ అని. సో ఇక్కడ ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ ఏంటంటే ఒక క్వారాకి సంబంధించి, క్వారా తెలుసు కదా, క్వారాకి సంబంధించిన ఒక మనకు స్పేస్ పేజ్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఆ రెండింటిని క్రియేట్ చేద్దాము. అండ్ ఈ పర్టికులర్ థింగ్ ఒకటి మనం ఇందులో నుంచి ఏం చేస్తాము, అండ్ ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసే పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఏం చేస్తాము అండ్ క్వారా నుంచి కూడా ఏం చేస్తాం అనమాట. అంటే ఒకే దెబ్బకి 2 పెట్టెలు 3 పెట్టెలు అంటారు కదా, అలా షూటబుల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం టెలిగ్రామ్, సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. టెలిగ్రామ్ ఛానల్ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయడం కాదు, నేను చెప్పిన ప్రకారం అయితే చేయండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, ఇప్పుడు అమెజాన్ ఉంది కదా, సో టెలిగ్రామ్ అండ్ దెన్ క్వారా, ఈ మూడింటిని యూస్ చేసి మీరు అమెజాన్ నుంచి బ్రహ్మాండంగా ఏం చేయొచ్చు అనమాట. సో నేను ఏదైతే చెప్పానో 50,000 అనేది ఈ 3 ప్లాట్ఫామ్లను కంబైన్ చేస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చు
చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయడంతోనే ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఒక పాయింట్ కనిపిస్తుంది కదా పెన్సిల్. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడంతోనే మనకు న్యూ ఛానల్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో సింపుల్ గా నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఏంటిదని. ఒకసారి నేను న్యూ ఛానల్ పర్టికులర్ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు న్యూ ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సింపుల్ గా ట్యాప్ చేయడంతోనే మనకు న్యూ ఛానల్ కి సంబంధించిన ఈ విధమైన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఛానల్ నేమ్ అని అడుగుతుంది అనమాట. ఛానల్ నేమ్ దగ్గర మీరు డీల్స్ కి సంబంధించిన పేరుతో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, డీల్స్ కి సంబంధించిన పేర్స్ తో, లేదు అనుకుంటే ఆఫర్స్ 24/7, డీల్స్ 24/7, లూట్ ఆఫర్ 24/7, లేకపోతే బిగ్ లూట్ ఆఫర్స్, డీల్స్ బజార్, ఈ విధంగా పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. యాస్టీస్ గా మీరు కూడా ఈ విధంగా కనిపించేటట్టు, లేదు అనుకుంటే ఇక్కడ డీల్స్ 24/7 నా ఛానల్ నేమ్ కదా, సో ఇక్కడ డీల్ 24/7 ఉంది. సో ఇక్కడ మీరు బ్రాండ్ బజార్ అని పెట్టారు, బ్రాండ్ బజార్ అని ఇక్కడ పెట్టేసి ఇది ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో యాస్టీస్ గా పెట్టేయండి అనమాట. అండ్ దెన్ ఇక్కడ మనకు దీని మీద క్లిక్ చేయడంతోనే మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనకు పబ్లిక్ ఛానల్, ప్రైవేట్ ఛానల్ అని ఉంటుంది. ప్రైవేట్ ఛానల్ అయితే అసలు పెట్టుకోవద్దు, పబ్లిక్ ఛానల్లోనే ఉంచండి. పబ్లిక్ ఛానల్లో ఉంచిన తర్వాత ఇక్కడ పబ్లిక్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇందాక ఏదైతే పేరు ఇచ్చామో డీల్స్ 24/7 ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ వచ్చేసి నెంబర్స్ ఇక్కడ ఎలా ఉండదు. సో ఓన్లీ మొత్తం మీరు ఏం చేస్తారంటే లెటర్స్ లోనే అవ్వాలి. ఇక్కడ మళ్ళీ మనకు నేమ్ అనేది యూజర్ నేమ్ అవైలబుల్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. డీల్స్ ఇప్పుడు నేను డీల్స్ బజార్ 1 అనేది అయితే పెడతాను. అవైలబుల్ లో ఉంటే ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీల్స్ బజార్ అని చూస్తాను, దిస్ లింక్స్ ఆల్రెడీ టేకెన్. సో ఇది అవ్వదనమాట. సో నేను దీని పక్కన 1 పెట్టుకొని, సో సింపుల్ గా ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ టాప్ లో రైట్ మార్క్ ఏదైతే కనిపిస్తుంది కదా, సో దీని మీద నేను క్లిక్ చేస్తాను అనమాట. దీని మీద క్లిక్ చేయడంతోనే మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఒక పర్సన్ యాడ్ చేసుకోమని. సో ఆ పర్టికులర్ పర్సన్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్సన్ ని మీరు యాడ్ చేసుకొని దెన్ మీ ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. మీ మొబైల్లో ఉన్న ఒక కాంటాక్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఛానల్ క్రియేటెడ్ అని ఈ విధంగా ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సింపుల్ గా దాని తర్వాత ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది ఈ విధంగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఈ పర్టికులర్ పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా, ఈ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన లోగో, బ్రాండ్ లోగో అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డీల్స్ 24/7 ఉంది. సో ఈ పేరు మీద ఒక లోగో అయితే క్రియేట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. సెట్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని మీద యాడ్ చేసేయండి. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇంకో పర్టికులర్ థింగ్ చెప్తున్నాను. మనం క్వారాలో వచ్చేసి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇన్వైట్ లింక్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు కింద వచ్చేసి కాపీ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ చేసుకోండి. లింక్ ని కాపీ చేసుకొని బ్యాక్ కి వెళ్ళిపోండి. మనం మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే ఎంటర్ యువర్ వెబ్సైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎంటర్ యువర్ వెబ్సైట్ ఆప్షన్ దగ్గర ఇది పెట్టి యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ ని అయితే ఇక్కడ ఇచ్చేయడం అయితే జరిగిందనమాట. సో దెన్ ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ క్వారాలో అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. క్వారా అని సెర్చ్ చేస్తాను. క్వారా అని సెర్చ్ చేయండి. క్వారా అని సెర్చ్ చేసి సింపుల్ గా గో ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో గో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్వారా ఈ విధంగా క్వారా అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్లీ క్వారా అకౌంట్స్ ఉంటే వాటిని అన్నింటిని పక్కన పెట్టండి. అండ్ నేను చెప్పే విధంగా అయితే చూడండి. ఇక్కడ మీరు అమెజాన్ నుంచి ఏం చేయొచ్చు, క్వారా నుంచి ఏం చేయొచ్చు, అటు నుంచి టెలిగ్రామ్ నుంచి కూడా ఏం చేయొచ్చు. 3 సోర్సెస్ మళ్ళీ ఒకే దాంట్లో. ఇక్కడ మనం ఈ పర్టికులర్ టాపిక్ మొత్తం అమెజాన్ నుంచి ఎలా ఏం చేయాలనే చెప్తాను. బట్ థింగ్ ఏంటంటే మీరు క్వారాలో నుంచి కూడా మీరు అమెజాన్ లో నుంచి ఏం చేసే టైంలో క్వారా నుంచి కూడా మీకు ఎర్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, సో ఆ పర్టికులర్ ప్రకారం. సో ఇప్పుడు నేను క్వారా ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్వారా ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే ఇక్కడ మీకు సైన్ అప్ విత్ ఈమెయిల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీ పర్టికులర్ నేమ్ అయితే ఇచ్చేయండి. మీ నేమ్ ఏమి ఇస్తారంటే మీరు ఇందాక ఏదైతే పెట్టారో టెలిగ్రామ్ కి ఏదైతే నేమ్ ఇచ్చారో సో ఆ పర్టికులర్ నేమ్ అయితే ఇచ్చేయండి అనమాట. సో డీల్ 24/7. అండ్ దాని తర్వాత ఇక్కడ మీ పర్టికులర్ మెయిల్ అయితే ఇచ్చేయండి అనమాట. సో నేను మెయిల్ అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే మనకు ఒక మెయిల్ సో ఈ విధంగా వచ్చేసి మనకు క్వారా నుంచి ఓటీపీ వచ్చింది. సో సింపుల్ గా దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి సింపుల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్ళాను. అండ్ ఆ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను.
నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో మనం పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. సో నేను సింపుల్ గా ఈ పర్టికులర్ ఆప్షన్ మీదకి వెళ్ళి సజెస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని ఇస్తాను. గూగుల్ అయితే అడగడం అయితే జరిగింది అండ్ మళ్ళీ పాస్వర్డ్ నేను చేంజ్ చేస్తాను. బ్రదర్ మళ్ళీ మాకు పాస్వర్డ్ చూపించేసావు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ నేను పాస్వర్డ్ అయితే తర్వాత చేంజ్ చేసేస్తాను. సో పాస్వర్డ్ అయితే ఇందులో కనిపించింది కాబట్టి సో నేను పాస్వర్డ్ ని చేంజ్ చేస్తా అంటున్నాను. సింపుల్ గా ఇక్కడ ఫినిష్ ఆప్షన్ కనిపిస్తుంది, ఫినిష్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసేసిన తర్వాత మనం పాస్వర్డ్ అయితే సేవ్ చేసుకుందాం. సో దాని తర్వాత డౌన్లోడ్ ఆండ్రాయిడ్ యాప్ అంటుంది, నాట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఈ విధమైన ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ 5 టాపిక్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు నీచ్ కి తగ్గట్టు చూస్ చేసుకోండి. ఓకే, నేను టెక్నాలజీకి సంబంధించింది చూస్ చేసుకుంటాను. అట్లీస్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ టాపిక్ ఉంటుందో వాటి మీద అయితే చూస్ చేసుకోండి అనమాట. సో దాని తర్వాత నేను బిజినెస్ ఆప్షన్ బిజినెస్ ఆప్షన్ మీద అండ్ స్పోర్ట్స్ అండ్ దాని తర్వాత మార్కెటింగ్, ఫినాన్స్ ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఓకే, మొబైల్ టెక్నాలజీ ఈ పర్టికులర్ 5 అయితే చూస్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మీరు కూడా ఒక 5 వచ్చేసి చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఈ విధమైన ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ పర్టికులర్ ఆప్షన్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే ఇక్కడ మనకు వెల్కమ్ టు స్పేసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే మనకు ఇందాక ఏదైతే మనం నేమ్ ఇచ్చామో సో ఆ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది డైరెక్ట్ గా తనే ఇస్తుంది అనమాట. సో సింపుల్ గా డీల్స్ 24/7 స్పేస్ అవైలబుల్ అని వచ్చింది. సో క్రియేట్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసే ముందు మీరు డిస్క్రిప్షన్ దగ్గర మనం ఏదైతే టెలిగ్రామ్ లో డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చామో ఆ పర్టికులర్ థింగ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ మిమ్మల్ని కాంట్రిబ్యూటర్ ఇన్వైట్ చేయమంటుంది, స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. స్కిప్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే మనకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ మనకు స్పేస్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ విధమైన ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో వన్స్ స్పేస్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయకుండా సో ఫస్ట్ ఈ పర్టికులర్ ఆప్షన్ ఉంది కదా టాప్ లో, సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏదైతే లింక్ కావాలో ఆ పర్టికులర్ లింక్ ని కాపీ చేసుకోండి. యూఆర్ఎల్ ని కాపీ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చేసి మనకు అమెజాన్ పేజ్ లోకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అమెజాన్ పేజ్ లోకి వెళ్ళేసి సింపుల్ గా ఈ పర్టికులర్ ఆప్షన్ ఉంది కదా, సో మళ్ళీ ఇందాక మనం మన క్వారాక్ స్పేస్ కి సంబంధించిన లింక్ ని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. అబౌట్ అనే ఆప్షన్ ని తీసేయాల్సి ఉంటుంది. అబౌట్ అనే ఆప్షన్ ని తీసేసాము, యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ అయిపోయినాయి. సో యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్ గా మనం మళ్ళీ మనకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లోడింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత సో ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సో సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు వాట్స్ యువర్ ప్రిఫైర్ ఐడి అని అడుగుతుంది కదా, సో అసోసియేట్ ఐడికి సంబంధించింది. సో నేను వచ్చేసి డీల్స్ 24/7 అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇది నేను కావాలనుకుంటున్నాను స్టోర్ ఐడిగా. సో మీకు ఏది కావాలనుకుంటున్నారో మీ నేమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. సో ఆ విధంగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత వాట్ యువర్ వెబ్సైట్, ఇందాక మనం 2 వెబ్సైట్ ఇచ్చాం కదా, ఒకటి టెలిగ్రామ్ ఛానల్, ఒకటి రెండోది క్వారాక్ సంబంధించింది. దాని గురించి కొంచెం బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్ గా మీరు ఇలా రాయొచ్చు. సో నేను ఆ పర్టికులర్ వెబ్సైట్స్ లో ఏం చేస్తానంటే ప్రొడక్ట్స్ రివ్యూస్ అనేవి ఇస్తాను అని పెట్టేయండి అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు బ్లాగ్, తొక్క, తోలని కనిపిస్తుంది. ఇక్కడ అదర్ ఆప్షన్ కనిపిస్తుంది. అదర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు క్యాప్చాస్ అయితే ఉంటాయి అనమాట. సో క్యాప్చాన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం 2-3 క్యాప్చాస్ ని చేంజ్ చేసుకున్న తర్వాత అయితే ఎంటర్ చేసుకోండి, తొందరగా అయితే అయిపోతుంది. సో వన్స్ మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫినిష్ ఆప్షన్ కనిపిస్తుంది, లోడింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, కంగ్రాట్స్ హలో సాయి. సో మన ఐడియా అనేది అయితే ఈ విధంగా ఇచ్చేసింది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని. సో సింపుల్ గా ఇక్కడ నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పర్టికులర్ పేమెంట్ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేయచ్చు అనమాట. దానికంటే ముందు మనం పాస్వర్డ్ ఒకసారి లాగిన్ అయితే అవ్వాలి. ఒకసారి మనం మళ్ళీ లాగిన్ అయిపోయిన తర్వాత మన యువర్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి లాగిన్ ఆప్షన్ అడగకుండా డైరెక్ట్ గా పేమెంట్ మెథడ్ అనే కనిపిస్తుంది. సో పే మీ బై నెఫ్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మినిమం 1000 రూపీస్ మినిమం ఎర్నింగ్ అనమాట. సో బ్యాంక్ లొకేషన్ ఇండియా, బ్యాంక్ కరెన్సీ ఇచ్చేసుకోండి. అండ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, సో ఎవరి పేరు మీద ఇందాక పేయి నేమ్ ఏదైతే ఇచ్చారో సో ఇది కూడా సేమ్ ఉండాలన్నమాట. అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఇవ్వండి, కన్ఫర్మ్ చేయండి. బ్యాంక్ నేమ్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ పర్టికులర్ ఇప్పుడు సూరయ్యానో ఏదో ఒకటి ఇచ్చారు, దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిందే మళ్ళీ ఇక్కడ ఇస్తారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా హెచ్డిఎఫ్సినా ఇచ్చేయండి, అండ్ దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేయండి, సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేయండి అండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను స్కిప్ పేమెంట్ అండ్ కంటిన్యూ ట్యాక్స్ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేశాను అనమాట. ఓకే, సో క్లిక్ చేయడంతోనే నాకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో సింపుల్ గా నేను ఒకసారి డాష్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో డాష్ బోర్డ్ ఆప్షన్ లోకి అయితే వెళ్తాను. ఓకే, డాష్ బోర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళడంతోనే గెట్ స్టార్టెడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. ఇందాక నా పాత అకౌంట్ అయితే చూపించాను, ఇప్పుడు ఇది కొత్త అకౌంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అందుకే 0 అయితే ఉంది. సో గైస్ ఇప్పుడు ఇందులో వర్క్ ఎలా చేయాలి, వర్క్ ఏం చేసిన తర్వాత మనీ ఎలా ఏం చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. సో సింపుల్ గా మనం ఒక ట్యాబ్ ని అయితే ఓపెన్ చేసుకోవాలి. amazon.in అని సెర్చ్ చేయండి. సో amazon.in అని సెర్చ్ చేసి కిందికి ఇలా స్క్రోల్ చేస్తే అమెజాన్ ఉంటుంది కదా, సో అమెజాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధమైన ఆప్షన్ వస్తుంది. సో మీరు ఎందులో అయితే అమెజాన్ అసోసియేట్ సెంట్రల్ అకౌంట్ లాగిన్ అయ్యారో అదే బ్రౌజర్ లో amazon.in ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ ఉందనుకోండి, ఎర్నింగ్ ఆప్షన్ డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను ల్యాప్టాప్ స్క్రీన్ ని. లేదు మొబైల్లో ఉందనుకోండి ఎర్నింగ్ ఆప్షన్ కనిపించదు. సో ఎర్నింగ్ ఆప్షన్ ఇక్కడ మీరు చూడండి, ఎర్నింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, రైట్. సో ఇప్పుడు మన మొబైల్లో ఇలా ఎర్నింగ్స్ అనే ఆప్షన్ కనిపించట్లేదు, రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎర్నింగ్స్ అనే ఆప్షన్ మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు కనిపించాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు డెస్క్ టాప్ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోండి ఎర్నింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు టెక్స్ట్ లింక్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఎర్నింగ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనం డైరెక్ట్ గా అమెజాన్ అసోసియేట్స్ సెంట్రల్ అకౌంట్ లోకి అయితే మనం రీడైరెక్ట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మన ఎర్నింగ్స్ ఎంత ఉంది ఏంటి అని. ఇన్ కేస్ మీకు అమెజాన్ అసోసియేట్ సెంట్రల్ అకౌంట్ లేకపోతే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వదు. ఇప్పుడు మనం చేసే వర్క్ ఏదైతే ఉందో గైస్ అది టోటల్లీ కాపీ పేస్ట్ వర్క్ అనమాట. జస్ట్ లింక్స్ ని కాపీ చేస్తాము అండ్ దెన్ మనం పేస్ట్ చేస్తాం అనమాట, అంతే. ఎర్నింగ్స్ అనేది ఆ పర్టికులర్ లింక్స్ త్రూ అనేది మనకి ఎర్నింగ్ అవడం అయితే జరుగుతుంది. జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ అనమాట. సో వరల్డ్ వైడ్ లో ఏదైనా బెస్ట్ కాపీ పేస్ట్ ఉందా, కంటిన్యూగా పే అవుట్ చేసేది, అసలు వెళ్లకుండా ఉండేదంటే సో అమెజాన్ అసోసియేట్ సెంట్రల్ అనమాట. సో జస్ట్ కాపీ పేస్ట్ ఎలా చేయాలి అండ్ ట్రాఫిక్ ని ఎలా తెచ్చుకోవాలి. ఇన్ కేస్ మా దగ్గర ఫాలోవర్స్ లేరు, మా దగ్గర ఎవరు లేరు అనుకున్నా కానీ ఫాలోవర్స్ ట్రాఫిక్ తెచ్చుకొని పర్ మంత్ కి 50,000 ఎలా ఏం చేసుకోవాలనే వేనైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటూ డబ్బులు ఎలా సంపాదించాలనే చెప్తాను అమెజాన్ నుంచి. సో సింపుల్ గా ఫస్ట్ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ ఉంది కదా కింద, డెస్క్ టాప్ సైట్ మీద క్లిక్ చేయండి. డెస్క్ టాప్ సైట్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వడంతోనే మనకి విధమైన ఇంటర్ఫేస్ అవుతుంది. రైట్ నౌ రిపబ్లిక్ డే సేల్ జరుగుతుంది, రైట్. సో దాంట్లో నుంచి ఒక బెస్ట్ డీల్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఒక పర్టికులర్ సామ్సంగ్ మొబైల్ కి సంబంధించిన డీల్ అయితే చూస్ చేసుకున్నాను. దాని మీద క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేయడంతో మనకి విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దాని తర్వాత నేను ఈ పర్టికులర్ మొబైల్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. చూస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. డీల్ బాగుందా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 74,000 అయితే ఉంది. రైట్ నౌ వచ్చేసి 29,000 రూపీస్ అయితే మనకు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అయితే ఉంది. ఈ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క లింక్ ఏదైతే ఉందో ఇక్కడ గెట్ లింక్ ఆప్షన్ ఉంది కదా, ఈ గెట్ లింక్ ఆప్షన్ దగ్గర టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ ని మనం కాపీ పేస్ట్ చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు అనమాట. నేనైతే దీన్ని కాపీ చేసుకుంటాను. ఫస్ట్ ఒక నిమిషం కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇందాక మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాం కదా, ఆ పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే దీన్ని అయితే పేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందు ఏంటంటే మనం ఒక పర్టికులర్ థింగ్ చేయాలి. రిపబ్లిక్ డే సేల్ అని పెట్టాలి. సో ఎలా పోస్ట్ చేయాలనే చెప్తాను. రిపబ్లిక్ డే సేల్ అని పెట్టాను. రిపబ్లిక్ డే సేల్ అని పెట్టేసిన తర్వాత మనం ఏదైతే కాపీ చేసామో ఆ లింక్ అయితే ఇలా పోస్ట్ చేయండి. అండ్ పోస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఆఫర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఆఫర్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి రిపబ్లిక్ డే సేల్ పెట్టారు అండ్ దాని తర్వాత మనం ఇందాక అమెజాన్ నుంచి కాపీ చేసిన లింక్ పెట్టాము అండ్ కింద ఆఫర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలనేది చెప్తాను. ఏదైతే ఆఫర్ ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. యాక్చువల్ ఎంఆర్పీ వచ్చేసి 74,000 కదా దీనిది. సో రైట్ నో వచ్చేసి 60% ఆఫ్ ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 29,990 రూపీస్ అని అయితే ఉంది, రైట్. సో ఈ విధంగా పెట్టేసాం అనమాట. పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 1 సబ్స్క్రైబర్ ఉన్నాడు, మన ఫ్రెండ్ గాడు. ఆ ఫ్రెండ్ గాడు ఒక్కడు క్లిక్ చేస్తే మనకేం ఎర్నింగ్ అయింది
అండ్ అంతే కదా, అఫిలియేట్ మార్కెటింగ్ అక్కడ ఏం జరిగిద్ది. సో ఇప్పుడు మనకు ట్రాఫిక్ అనేది కావాలి. సో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్వారా నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని యూస్ చేసి దీన్ని ఇప్పుడు మనం క్వారాకి అయితే లింక్ చేయడం అయితే జరుగుతుంది. ఇందాక మనం క్వారా స్పేస్ ని క్రియేట్ చేసుకున్నాం కదా, సో అక్కడ నుంచి దీంట్లోకి మనం ట్రాఫిక్ తెచ్చుకొని మన ఫాలోవర్స్ ని పెంచుకొని మనీని అయితే ఏం చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా మనమైతే మన పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే మనం యాడ్ చేసుకొని వాళ్ళ త్రూ మనం మనీ అయితే ఏం చేయొచ్చు, ఈ విధంగా డీల్స్ ని షేర్ చేసుకుంటూ. ఓకే, సో గైస్ ఇప్పుడు మనకు ట్రాఫిక్ కావాలి. సో ట్రాఫిక్ గురించి మనం క్వారాన్ అయితే ఓపెన్ చేద్దాం అనమాట. ఇందాక మనం క్రియేట్ చేసిన క్వారా స్పేస్ ఏదైతే ఉందో డీల్స్ 24/7 లోకి అయితే వచ్చేసాను. ఒకటి మనకి క్వారా నుంచి 2 విధాలుగా అయితే ఎర్నింగ్ అవుతుంది అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు లింక్స్ మీద ట్యాప్ అయ్యి ఆ పర్టికులర్ అఫిలియేట్ మార్కెటింగ్ చెరకు వచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో నుంచి ఎర్నింగ్ అయితే ఇప్పుడు మనం చూపించిన టెలిగ్రామ్ ఛానల్లో నుంచి అయితే ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ట్రాఫిక్ గురించి ఆ కంటెంట్ ని కూడా మనం మానిటైజ్ చేసుకుని కూడా డబ్బులు సంపాదించవచ్చు. మానిటైజేషన్ అంటే మళ్ళీ యూట్యూబ్ లాగా 4000 వాచ్ అవర్ 1000 మెంబర్ సబ్స్క్రైబర్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మీకు ఎటువంటి ఫాలోవర్స్ ఏం లేకున్నా కానీ ఇందులో మానిటైజేషన్ చేసుకుని మీరైతే మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. వన్స్ మనకు స్పేస్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది అండ్ మానిటైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ నేను చెప్తున్నాను, మీరు కంటెంట్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా కంటెంట్ ని జనరేట్ చేయొచ్చు అనమాట. సో అది కూడా నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్ సెలెక్ట్ కంట్రీ ఉంది కదా, ఇండియా అనే ఆప్షన్ వచ్చింది, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే ఇక్కడ మనకు డీల్స్ 24/7 స్పేస్ ఎనేబుల్ మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనకు సెటప్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. సెటప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే స్పేస్ సబ్స్క్రిప్షన్, క్వారా రెవెన్యూ షేరింగ్, యాడ్ రెవెన్యూ షేరింగ్ అనే ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద సింపుల్ గా ట్యాప్ చేసేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ సింపుల్ అండి, ఇంకా ఎనేబుల్ నో కొడితే మీకు మానిటైజేషన్ అయిపోయినట్టే అనమాట. సో దెన్ ఇంకా మీరు మనీని అయితే సంపాదించడం అయితే స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. చాలా సింపుల్, ఇక్కడ మన నాట్ మానిటైజ్డ్ అని ఉంది రైట్ నో, మీరు చూడండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు డాలర్ సింబుల్స్ అయితే పడ్డం అయితే అయింది, $0 అనేది పడింది, 0 సబ్స్క్రైబర్స్ అని అయితే ఉంది. అండ్ దాని తర్వాత సింపుల్ గా ఇక్కడ ఎనేబుల్ నౌ ఆప్షన్ మీద ట్యాప్ చేసేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ఎనేబుల్ నౌ అని 3 times వచ్చింది అనమాట. 3 times ఎనేబుల్ నౌ కొట్టేశారనుకోండి, సింపుల్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు మానిటైజేషన్ ఇందులో నుంచి మనం ఏదైతే పోస్ట్ చేస్తామో లేకపోతే క్వశ్చన్ అడుగుతామో క్వశ్చన్స్ కి అండ్ పోస్ట్ చేసే వాటికి వచ్చేసి మనం ఇందులో నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకటి మనం టెలిగ్రామ్ లో ఇందులో ఏం కంటెంట్ పోస్ట్ చేస్తామంటే అమెజాన్ కి సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేస్తాము. సో అమెజాన్ నుంచి మనకు ట్రాఫిక్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది, ఇక్కడ మనకు ఎర్నింగ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి టెలిగ్రామ్ లోను ఎర్నింగ్ అవుతుంది అనమాట. అర్థం కాకపోతే ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎర్నింగ్ సెక్షన్ లోకి నేను తీసుకెళ్తాను. ఎర్నింగ్ సెక్షన్ లోకి తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడండి $10 వచ్చేసి మినిమం విత్డ్రాల్ ఇందులో నుంచి. ఓకే, సో ఇది పక్కన పెడితే ఫస్ట్ అయితే మనం అమెజాన్ సంబంధం ఉంది కదా, సో అమెజాన్ కి సంబంధించిన పర్టికులర్ థింగ్ చూద్దాము. సో అమెజాన్ కి మనం ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ కి ట్రాఫిక్ ఇవ్వాలి. సో యాక్చువల్లీ దీంట్లో ట్రాఫిక్ ఇవ్వాలంటే ఇందులో పోస్ట్ చేయాలి. ఇందులో పోస్ట్ చేస్తే మనకు మనీ ఎర్నింగ్ జరుగుతుంది అండ్ దాంతో పాటు టెలిగ్రామ్ లోనే ఎర్నింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఒక పర్టికులర్ టాపిక్ అనేది రాయాలి. సో ఆ పర్టికులర్ టాపిక్ కి నా దగ్గర టైం లేదు, నేను వచ్చేసి వేరే పర్టికులర్ వర్క్ చేస్తున్నాను అని చాలా మంది ఉంటారు కదా, పార్ట్ టైం గా చేయాలనుకుంటున్నాం. బ్రో నేను స్టూడెంట్ ని, నాకు టైం లేదు. బ్రో నేను ఎంప్లాయీని, నాకు టైం లేదు, బట్ నేను మనీ ఎర్న్ చేయాలి. సో ఇప్పుడు దాని గురించి మనకి ఏంటంటే హెల్ప్ఫుల్ గా చాట్ జీపీటీ అని ఒకటి ఉందన్నమాట. సో చాట్ జీపీటీ నుంచి మీరు పర్ మంత్ కి 2000 కాదు $5000 కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీలో మనకు పని ఉందన్నమాట. ఇది ఏదైతే ఉందో ఇది మనం రాయకుండా, అంటే మనం కష్టపడి రాకుండా చాట్ జీపీటీకి ఇచ్చేసామనుకోండి, చాట్ జీపీటీ దాని పని చూసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను దేని గురించి పోస్ట్ చేశానండి, సామ్సంగ్ S20 మొబైల్ గురించి. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీలోకి వచ్చి సామ్సంగ్ S20 అని కొడతాను, S20 FE మొబైల్ అని నేను ఇప్పుడు ఎంటర్ చేశానండి. సారీ గైస్, నేను ఇక్కడ క్యామ్ పట్టుకొని ఇదంతా చేసేసరికి నాకు టైం అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి, సో మొత్తం లైక్ ఆటోమేటిక్ గా తనే రాసేసుకుంటుంది అనమాట. చాట్ జీపీటీ బోట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా తనే రాసేస్తుంది. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కాపీ చేసి డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేయడమే. ఓకే, అండ్ దాంతో పాటు టెలిగ్రామ్ కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మనకు టెలిగ్రామ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ థింగ్ మీకు సరిపోకపోతే యాడ్ మోర్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ సింపుల్ గా యాడ్ మోర్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. సో మన ఆర్టికల్ ని పెద్దగా చేసుకోనికి మనమైతే ఇంకో పర్టికులర్ థింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా డీటెయిల్ గా మనకైతే రాయడం అయితే జరుగుతుంది, ఒకసారి మనం చూద్దాం. ఓకే,
ఆర్టికల్ అయితే ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ అయితే రాసేసింది. నేను జస్ట్ సామ్సంగ్ S20 FE మొబైల్ అని ఇస్తే ఆటోమేటిక్ గా మొత్తం రాసేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇది వచ్చేసి క్వారాలో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మనం క్రియేట్ చేసుకున్న స్పేస్ లో అయితే అది పోస్ట్ చేయాలి అనమాట. సో పోస్ట్ చేస్తే ఇందులో మనీ ఎర్నింగ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది కదా, ఇక్కడ మనకు ట్రాఫిక్ వెళ్ళి ఇక్కడ కూడా మనకు మనీ ఎర్నింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇందాకటి నుంచి నేను దెబ్బకి 2 పెట్టాలంటున్నాను కదా, ఇదే అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఏంటి కాపీ చేసుకుంటాను అనమాట. సో నేను ఇప్పుడు ల్యాప్టాప్ లో చూపిస్తాను. కాపీ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడ బెస్ట్ మొబైల్ అండర్ 30,000 ఇన్ ఇండియా 2023 అని పెట్టేశాను క్రియేట్ పోస్ట్ దగ్గర. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను సామ్సంగ్ గెలాక్సీ S20 గురించి అయితే ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత యాడ్ మోర్ అనే ఆప్షన్ వదిలేయాలి, బికాస్ అది ఒక కమాండ్ కాబట్టి. సో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోనికి కమాండ్ యూస్ చేశాం కాబట్టి దాన్ని వదిలేసి, సో సింపుల్ గా ఇక్కడ కమాండ్స్ తీసుకొని మళ్ళీ వచ్చేసి క్వారాలోకి వెళ్ళేసి పక్కన ఒక స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఈ పర్టికులర్ మొత్తం అయితే సామ్సంగ్ S20 FE గురించి అయితే మనం ఇచ్చేసాం. సో ఓకే, సో ఇప్పుడు దీనివల్ల మనకు మనీ ఎర్నింగ్ అవుతుంది. ఓకే ఫైన్, దీనివల్ల మనకు మనీ ఎర్నింగ్ అవుతుంది, క్వారాలో నుంచి ఎర్నింగ్ అవుతుంది. బట్ మనకి ఈ పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా మనీ ఎర్నింగ్ అవ్వాలి కదా. సో మనీ ఎర్నింగ్ అవ్వాలంటే సో సింపుల్ గా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని మనం ఈ పర్టికులర్ దాంట్లో వచ్చేసి పెట్టాల్సి ఉంటుంది. లింక్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు, మనం ఇందాక అమెజాన్ లో ఇచ్చాం కదా టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఇప్పుడు Deals24 లో నేను ఎక్కడైతే పోస్ట్ చేశానో ఈ లింక్ కాకుండా మొబైల్ లింక్ డైరెక్ట్ గా ఇచ్చేస్తే ఏమవుతుందంటే క్వారా అకౌంట్ బ్యాన్ అవుతుంది. మనకు క్వారా అకౌంట్ బ్యాన్ అయిందంటే మన డబ్బులు రావు అనమాట. క్వారాలో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా అఫిలియేట్ లింక్స్ అనేవి ఇవ్వద్దు అనమాట. సో ఒక అఫిలియేట్ చేసుకునే వెబ్సైట్స్ లింక్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో మనం టెలిగ్రామ్ యొక్క లింక్ అయితే ఇవ్వచ్చు. సో సింపుల్ గా ఇది ఉంది కదా, సో దీన్ని మనం కాపీ చేసుకొని మనం ఇక్కడ క్వారాలో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా పోస్ట్ చేయాలి ఏంటిది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం టెలిగ్రామ్ కి కూడా ఎలా ట్రాఫిక్ తెచ్చుకోవాలనే చెప్తాను. మధ్యలో ఇక్కడ మీరు చూసుకోండి, ఫర్ ఎనీ డిస్కౌంట్ రిలేటెడ్ మొబైల్స్ యూ కెన్ చెక్అవుట్ అవర్ అని పెట్టాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చూసుకోండి మిడిల్ లో ఒకటి పెట్టాను అండ్ లాస్ట్ లో ఈ విధంగా ఒక ట్యాగ్ అయితే పెడతాను కంటెంట్ కి సంబంధం లేకుండా. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఆప్షన్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లింక్ ఆప్షన్ కనిపిస్తుంది, లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో మన టెలిగ్రామ్ లింక్, సో ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఇది, ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో డీల్స్ బజార్ ఆన్, సో దాన్ని వచ్చేసి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద పెట్టాను. యాడ్ అనే ఆప్షన్ పెట్టడంతో ఇక్కడ మీరు చూడండి Deals24/7 అని ఒక లింక్ అనేది వచ్చింది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లింక్ ఆప్షన్ మీద ఇస్తాము, మళ్ళీ ఎంటర్ URL ఉంటుంది, దాన్ని ఇక్కడికి ఇస్తాము, యాడ్ ఆప్షన్ మీద పెడతాము. సో మళ్ళీ ఇక్కడ Deals24/7 అని అయితే వచ్చింది అనమాట. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, ఇంకా మీరు ఈ మొబైల్స్ కి సంబంధించిన పిక్స్ యాడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ నేను ఒకటే మొబైల్ గురించి రాశాను, బెస్ట్ మొబైల్ అండర్ 30,000 ఇన్ ఇండియా. మీరు ఇలా కాకుండా రకరకాలుగా రాయొచ్చు అనమాట. బెస్ట్ టాప్ 10 మొబైల్స్ ఇన్ 2023 ఈ విధంగా పోస్టులు క్రియేట్ చేయొచ్చు, ఫోటోస్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. అండ్ గైస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. ఇదే కాకుండా మీరు కిచెన్ కి సంబంధించినవి చేయొచ్చు, లేకపోతే ఆల్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన రివ్యూస్ ఇచ్చు డబ్బులు సంపాదించవచ్చు. అమెజాన్ నుంచి సంపాదించవచ్చు. ఇప్పుడు క్వారా నుంచి కూడా ఎలా ఏం చేయడం అనేది చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫ్రీ ఆప్షన్ కనిపిస్తుంది, మానిటైజ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు మానిటైజ్ చేసుకుంటే ఇక్కడ వచ్చే వ్యూస్ కి కూడా మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో సింపుల్ గా పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పేవాల్ అనేది ఉంచుకోవద్దా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పేవాల్ పెట్టుకున్నట్టయితే ఏంటంటే అందరికి కనిపించదు, డబ్బులు పే చేసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు పేవాల్ తీసేసి అయితే చేయండి. సో నేనైతే మానిటైజేషన్ పెట్టేసి పేవాల్ పెట్టేసుకుని పోస్ట్ అయితే చేస్తున్నాను. సో పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో ఇక్కడ మీరు చూడండి, సో పోస్ట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ షేర్ చేయమని అడుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ థింగ్ ని మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీతో షేర్ చేసుకున్న వ్యూస్ వచ్చి వాళ్ళు ఈ పర్టికులర్ వాటి మీద స్టే చేసినప్పుడు కూడా మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నాది నార్మల్ బ్లాగ్ అనమాట. సో ఒకసారి నా నార్మల్ బ్లాగ్ లో అంటే ఈ పర్టికులర్ స్పేస్ లో నేను మొన్నటి నుంచి రన్ చేస్తున్నాను, ఎంత ఎర్నింగ్ అయ్యింది అనేది నేను చూపిస్తాను మీకు. సో ఒకసారి ఎర్నింగ్ సెక్షన్ లోకి వెళ్దాం. ఒకసారి ఎర్నింగ్ సెక్షన్ లోకి వెళ్ళాను. ఇక్కడ మీరు చూడండి $2.23 అనేవి ఎర్నింగ్ జరగడం అయితే జరిగింది. $2.23 అంటే దగ్గరగా $186. అండ్ నాకున్న వ్యూస్ వచ్చేసి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మనకు స్టాట్స్ కనిపిస్తున్నాయి కదా, స్టాట్స్ లోకి వెళ్దాము. స్టాట్స్ లోకి వెళ్ళేసి ఇవి లాస్ట్ 7 days లో నాకు 15 వ్యూస్ వచ్చినాయి. ఆల్ టైం చూసుకున్నా గానీ టోటల్ 79 వ్యూస్. నాకు ఎక్కువ మంది రాలేదు, నేను ఇది నాది నార్మల్, నేను ఈ వీడియో చేయడానికి యూజ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం నాకు 79 వ్యూస్ వచ్చినా గానీ ఇక్కడ నాకు క్వారా నుంచి 2.23 186 ఆర్టికల్ రాసినందుకు $186 ఎర్నింగ్ అయింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఈ క్వారాలో ఇది పోస్ట్ చేశాను కదా, ఈ పర్టికులర్ థింగ్ ని నేను పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే నా టెలిగ్రామ్ కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇగో Deals24/7
అండ్ ఇప్పుడు అతను టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి నా పర్టికులర్ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తాడు. అండ్ దాని తర్వాత దీని మీద క్లిక్ చేస్తాడు. తీసుకోకపోవడం పక్కన పెట్టండి, వాడు నాకు ఒక సబ్స్క్రైబర్ గా అయిపోతాడు ఫస్ట్ థింగ్. ఓకే, సబ్స్క్రైబర్ గా అయిపోతాడు. అండ్ దాని తర్వాత ఇందులో నుంచి ఎలా ఎర్నింగ్ అవుతుందని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తను మొబైల్ తీసుకోవడానికి వచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసిండు. ఓకే, చూసిండు. దాని తర్వాత అతనికి నచ్చలే వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఒక 2 hours 3 hours 4 hours తర్వాత ఒక శాండీలో ఏదో ఒకటి ఆర్డర్ చేశాడు. అయినా కానీ నాకు కమిషన్ వస్తుంది. నేను పెట్టింది మొబైల్ కి సంబంధించింది, బట్ అతను ఆర్డర్ చేసింది శాండిల్ అయినా వాట్ ఎవర్ ఏది ఆర్డర్ చేసుకున్నా గానీ మనకు కమిషన్ జనరేట్ అవుతుంది. అమెజాన్ కి సంబంధించిన కుకీస్, ఇప్పుడు ఇందులో కుకీస్ ఉంటాయి అనమాట. 24 hours అతని మొబైల్లో స్టోర్ అయి ఉంటాయి. అతను అమెజాన్ లో ఏ షాపింగ్ చేసినా గానీ మనకు కమిషన్ జనరేట్ అవుతుంది. ఒకటి మనం ఆర్టికల్ టైపింగ్ వర్క్ లా ఉంటుందండి ఇది. అండ్ రెండోది మనకు అఫిలియేట్ మార్కెటింగ్ కమిషన్ కూడా వస్తుంది. ఇలా 2 విధాలుగా మనం అయితే ఇందులో నుంచి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు క్వారాలో అర్థమైపోయింది కదా, స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆర్టికల్స్ ఎలా రాయాలి. ఆర్టికల్స్ కూడా మీరు వచ్చేసి చాట్ జీపీటీ నుంచి రాస్తున్నారు, మీ సొంతంగా ఏం రాయట్లే. సో మీకు టైం అనేది చాలా సేవ్ ఉంటుంది. మీరు దేని గురించి అడిగినా గానీ ఈ ఆర్టికల్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పర్టికులర్, ఇప్పుడు నేను క్వారాలోకి వెళ్తాను, ఒక్క నిమిషం. నేను మీకు ఇంకా క్వారాలో ఎలా చేయాలి, ఏం చేయొచ్చు అనేది అయితే చూపిస్తాను. ఒకసారి మనం క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చేయొచ్చు, పోస్ట్ చేసిన క్వశ్చన్ కి నేను ఇక్కడ చెప్తాను క్వారాలో నుంచి ఎలా ఏం చేయొచ్చు అని. క్వశ్చన్ కి ఆన్సర్ చేసినా మనీ ఏం చేయొచ్చు, మనం క్వశ్చన్ పోస్ట్ చేసిన ఏం చేయొచ్చు, మనం పోస్ట్ పెట్టినా ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ క్వశ్చన్ ఫర్ యూ ఉంది, హౌ డు ఐ లూజ్ 10 kgs in 20 days అని ఉంది. బట్ నేను దీంట్లో అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ చాట్ జీపీటీని అడిగితే చెప్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకుంటాను, చాట్ జీపీటీలోకి వెళ్తాను అండ్ సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తాను అండ్ సింపుల్ గా చాట్ జీపీటీని అడుగుతాను. చాట్ జీపీటీ వచ్చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదే ఇన్ఫర్మేషన్ వెళ్ళేసి నేను క్వారాలో ఆన్సర్ సెక్షన్ లోకి వెళ్తాను. ఇక్కడ ఏదైతే ఉందో ఆన్సర్ ఆప్షన్ మీద ఇప్పుడు నేను ట్యాప్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ క్వారా అయితే కొంచెం రాస్తుందన్న, మనకు చాట్ జీపీటీ అయితే టైప్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సరిపోకపోతే ఏం చేయండి అంటే ఇక్కడ యాడ్ మోర్ అనే ఆప్షన్, స్పేస్ ఇక్కడ మనం ఇందులోకి వెళ్ళండి, యాడ్ మోర్, ఈ పర్టికులర్ ఆప్షన్ మీకు తక్కువ కనిపిస్తుంది, ఆన్సర్ యాడ్ మోర్ కొట్టండి, ఇంకా మీకు ఇస్తూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా దీన్ని కాపీ చేస్తానండి. సో సింపుల్ జస్ట్ టైపింగ్ వర్క్ లా కూడా ఉంటుంది. మీరు టైప్ చేయరు, అది టైప్ చేస్తుంది, మీరు ఏం చేస్తారు. సింపుల్ గా ఇప్పుడు నేను క్వారాలోకి వెళ్తాను, ఈ పర్టికులర్ ఆప్షన్ ఏదైతే ఇప్పుడు ఇది క్వశ్చన్ నాకు హౌ డు ఐ లూజ్, నేను ఆల్రెడీ చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ ఇచ్చింది చాట్ జీపీటీ. సో సింపుల్ గా ఆన్సర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను అండ్ సింపుల్ గా టైప్ కొడతాను అండ్ ఇక్కడ పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇందులో మీరు డిజిస్టోర్ 24 ఉంటుంది కదా, డిజిస్టోర్ 24 లో ఉండే ప్రొడక్ట్స్ ని కేజీ అంటే వెయిట్ లాస్ అయ్యే ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకుంటూ ఈచ్ ప్రొడక్ట్ మీద $250 కూడా ఏం చేయొచ్చు. సో డిజి స్టోర్ కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ చూసుకోవచ్చు మీరు. లైక్ $6,190 అనేది ఏం చేయడం జరిగింది. అండ్ ఈచ్ క్లిక్ కి మనకి ఎంత వస్తుంది చూడండి, $1.52 అనమాట. అంటే $1.52 అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది దగ్గరగా 126 నుంచి 130 రూపీస్ అనేది ఎవ్రీ క్లిక్ మీద అయితే మనం ఏం చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా డిజి స్టోర్ నుంచి కూడా మీరు మనీని అయితే ఏం చేయొచ్చు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా కొట్టేయండి అనమాట. సో నాకు కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట. కొత్త లూట్స్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ గురించి కావచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, జై హింద్.